నమస్కారం. ఈరోజు మనం ఒక రాజకీయ శవపరీక్ష చేయబోతున్నాం. ఇది 2024 తిరుపతి అసెంబ్లీ ఎన్నికల కథ. అసలు ఇంత పెద్ద ఓటమి ఎందుకు జరిగింది? ఇది కేవలం ఓటమి కాదు, ఓటర్లు ఇచ్చిన ఒక స్పష్టమైన తీర్పు. ఆ తీర్పు వెనుకొన్న కారణాలను డేటా ఆధారంగా లోతుగా తవ్వితీద్దాం. సో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా తిరుపతి గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఆ ఓటమికసలు కారణాలేంటో విశ్లేషిద్దాం. పొంగనూరు నుంచి ఏం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం. చివరగా తిరిగి పుంజుకోవడానికి ఒక బ్లూ ప్రింట్ అంటే ప్రజాకేంద్రీకృత పాలన వైపు ఎలా అడుగులు వేయాలో చర్చిద్దాం. రైట్, ముందుగా తిరుపతి నియోజకవర్గం, అసలు అక్కడి పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం. మ్యాప్లో చూస్తున్నారు కదా, తిరుపతి. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడి ప్రజల తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు కొన్ని అంకెలు చూద్దాం. తిరుపతిలో దాదాపు 2,70,000 ఓటర్లున్నారు. ఇది ఒక అర్బన్ నియోజకవర్గం, అంటే ఎక్కువ మంది పట్టణాల్లోనే ఉంటారు. వాళ్ల సమస్యలు, అవసరాలు వేరేగా ఉంటాయి. ఇక ఆర్థిక వ్యవస్థ అంతా మీకు తెలిసిందే, టూరిజం మీదే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ దాదాపు 24% ఎస్సీ, 8% ఎస్టీ జనాభా ఉంది. అంటే వాళ్ల ఓట్లు గెలుపోటములను శాసించే శక్తి ఉన్న ఓట్లు. సరే, 2024 కథను అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి 2019కి వెళ్ళాలి. అప్పుడు వైఎస్సార్సీపీ గెలిచింది. కానీ ఆ గెలుపు అంత తేలిగ్గా రాలేదు. అదొక రకంగా త్రుట్టిలో తప్పిన ప్రమాదంలాంటిది. ఎంత తేడాతో అనుకుంటున్నారు? కేవలం 708 ఓట్లు. అవును, జస్ట్ 708. అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఓటర్లు మనసు మార్చుకుంటే చాలు, ఫలితం తారుమారయ్యేది. నిజానికి ఇది గెలుపు కంటే కూడా ఒక హెచ్చరిక లాంటిది. కాని 2024కొచ్చేసరికి ఆ చిన్న హెచ్చరిక కాస్త ఒక రాజకీయ భూకంపంలా మారింది. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఫలితం చూడండి, -61,956 ఓట్లు. అంటే దాదాపు 62,000 ఓట్ల భారీ తేడాతో ఓటమే. 70 ఓట్ల ప్లస్ నుంచి 62,000 ఓట్ల మైనస్కి. 5 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? అసలు ఏం జరిగింది? ఇది మామూలు ఓటమి కాదు, ఇదొక రకంగా ప్రజల తిరస్కారణ. దాని వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ ఓటమిని విశ్లేషిద్దాం. దీని వెనుక ఉన్న కారణాలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. ఒకసారి స్వాట్ అనాలిసిస్ చూద్దాం. బలాలేంటి? అమ్మ ఒడిలాంటి సంక్షేమ పథకాలు, అభ్యర్థి డిప్యూటీ మేయర్గా ఉండటం. మరి బలహీనతలు? అభ్యర్థికి బయటి వ్యక్తి అనే ముద్ర పడటం, కేడర్లో జోష్ లేకపోవడం, ముఖ్యంగా బలిజ, బీసీ ఓటర్లతో కనెక్ట్ మిస్ అవడం. ఈ బలహీనతల్నే ఎన్డీఏ కూటమి ఒక ఆయుధంగా మార్చుకుంది. కుల సమీకరణాలను తమకు అనుకూలంగా తిప్పుకుని గట్టి దెబ్బకొట్టింది. సో సింపుల్గా చెప్పాలంటే ఓటమికి 4 ముఖ్య కారణాలున్నాయి. 1, కులాల ఆధారంగా ఓట్లు చీలిపోవడం. ఎన్డీఏ కూటమి బలిజ, బీసీ, బ్రాహ్మణ ఓటర్లను తమువైపు తిప్పుకోగలిగింది. 2, అభ్యర్థి స్థానికుడు కాదన్న భావన. ఇది ప్రజలతో కనెక్ట్ అవ్వకుండా అడ్డుకుంది. 3, చిన్న చిన్న స్థానిక సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ లాంటివి. వాటిని పట్టించుకోకపోవడం పెద్ద మైనస్ అయింది. ఇక 4వది, కేడర్లో నైతిక స్థైర్యం లేకపోవడం. గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాళ్లే నీరసించిపోతే ఇంకేముంటుంది? చూడండి, ఇది ఎలా ఉందంటే, ఒకవైపు సొంత బలహీనతలు, మరోవైపు బలమైన ప్రత్యర్థి. వైఎస్సార్సీపీ లోపల ఉన్న సమస్యల్ని, స్థానిక అసంతృప్తిని పసిగట్టడంలో విఫలమైంది. అదే సమయంలో బయట ఎన్డీఏ కూటమి చాలా బలంగా, ఐక్యంగా ఉంది. వాళ్ల దూకుడు ప్రచారానికి వీళ్లు సరైన సమాధానమివ్వలేకపోయారు. అయితే తిరుపతిలో జరిగింది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందా, లేక ఈ ప్యాటర్న్ ఇంకెక్కడైనా ఉందా? దీనికోసం మనం పుంగనూరు వైపు ఒకసారి చూద్దాం. పుంగనూరు ఫలితాలు కూడా దాదాపు ఇదే కథ చెప్తున్నాయి. అక్కడ కూడా స్థానిక సమస్యల నిర్లక్ష్యమే పెద్ద దెబ్బతీసింది. రైతుల భూముల సమస్య లాంటివి. అలాగే ఐక్యంగా ఉన్న ప్రతిపక్షం ఎంత ప్రమాదకరమో అక్కడ కూడా రుజువైంది. అన్నిటికంటే ముఖ్యంగా కేడర్ను నిర్లక్ష్యం చేయడం ఎంత పెద్ద తప్పో స్పష్టమైంది. సో తిరుపతి, పుంగనూరు రెండిట్లోనూ దాదాపు ఒకే రకమైన తప్పులు జరిగాయి. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి, కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. ఈ పరిస్థితి నుంచి బయటపడి నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి? దానికోసం ఒక బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా
అందర్నీ ఒకే గాటన కట్టడం మానేయాలి. ప్రతి ఒక్కరితో వాళ్ల భాషలో మాట్లాడాలి. యువత ఉందా? వాళ్లకి ఉద్యోగాలు, టెక్నాలజీ గురించి మాట్లాడాలి. మహిళలు? వాళ్లకి సంక్షేమంతో పాటు భద్రత కూడా ముఖ్యమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల దగ్గరికి ప్రత్యేకంగా వెళ్లాలి. వాళ్ల సమస్యలు వినాలి. రైతులకు అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలి. ఇలా టార్గెటెడ్ అప్రోచ్ చాలా అవసరం. దీన్నే ఒక చతుర్ముఖ వ్యూహం అని చెప్పొచ్చు. 4 వైపుల్నుంచి పనిచెయ్యాలి. 1 శివ అంటే అఫెన్స్, ప్రత్యర్థి బలహీనతలను టార్గెట్ చెయ్యాలి. 2 విష్ణు అంటే డిఫెన్స్, మనం చేసిన మంచి పనులను, విజయాలను ప్రజలకు గుర్తుచేస్తూ కాపాడుకోవాలి. 3 బ్రహ్మ అంటే క్రియేషన్, కొత్త ప్రచార పద్ధతులను కనిపెట్టాలి. 4 దుర్గా అంటే ఎంపవర్మెంట్, మన కార్యకర్తలకు బలాన్ని, భరోసాని ఇవ్వాలి. ఈ 4 కలిస్తేనే పార్టీ మళ్లీ బలంగా నిలబడగలదు. రైట్, ఇక ముగింపు దశకు వచ్చాం. ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఏంటి? భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండాలి? ఈ విశ్లేషణ నుంచి వచ్చిన ఒక కఠినమైన కాని స్పష్టమైన సిఫార్సేంటంటే, తిరుపతిలో వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి. అభినయ్ భూమన ఆకర్షణ క్షీణించింది, అతనితో కొనసాగేస్తే ఓటమి పునరావృతమయ్యే అవకాశముంది. ఇది నివేదిక చెప్తున్నమాట. అంటే మార్పు తప్పనిసరి అని, ప్రజలు ఒక కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారని సూటిగా చెప్తోంది. సో ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఒకటే: రాజకీయాలంటే ఎక్కడో పైన ఉండి చేసేది కావు. ప్రజల మధ్య, వాళ్ల వీధుల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం, స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు, ఇదే విజయానికి అసలైన మార్గం. ఇక్కడ ప్రజాకేంద్రీకృత పాలన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం, వాళ్ల ప్రైవసీని గౌరవించడం కూడా చాలా ముఖ్యం. భారతదేశం ఇప్పుడు డీపీ చట్టం ద్వారా డేటా ప్రొటెక్షన్కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే వాళ్ల డేటాను బాధ్యతాయుతంగా వాడటం కూడా నాయకత్వ లక్షణాలలో ఒకటి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఎన్నికలని గెలవడానికి డేటా, అనాలిసిస్, వ్యూహాలు ఇవన్నీ సరిపోతాయా? లేక వీటన్నిటినీ మించి ప్రజల నమ్మకం అనేది అంతిమ కొలమానమా? ఏది నిజమైన గెలుపు? ఆలోచించండి. మీరు ప్రజాకేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకున్నా, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి. లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.